ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన అనంతరం నేరుగా హైదరాబాద్ వెళ్ళారు. బాగానే ఉంది. ఇక్కడ అట్టహాసంగా ర్యాలీలు హంగామా చేస్తూ వర్షంలో కూడా ర్యాలీ కొనసాగుతూ ఆయన తీసుకెళ్లారనేది వార్తలు మనం అంతా చూసాం. ఇది మనం కూడా చూసాం. ఓకే, బాగానే ఉంది. ఇక్కడ ఆయన బంజారా హిల్స్లో ఉన్నటువంటి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి వెళ్ళటం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంకేముంది, నాకు ఈ రెండు రాష్ట్రాలు రెండు కళ్ళు, తెలంగాణలో కూడా టీడీపీ బలోపేతానికి కృషి చేస్తాము, టీడీపీని అధికారంలోకి తీసుకువస్తాము లాంటి మాటలు మాట్లాడటం జరిగింది. సో ఇక్కడ ఒక్క విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు 2014 తర్వాత టీడీపీ అనేది ఒక రాష్ట్రానికి పరిమితం అయిపోయింది. రెండో రాష్ట్రంలో మీరు ఎంత ప్రయత్నించినా సరే టీడీపీ కోలుకునే పరిస్థితిలో లేదు. ఆ విషయం చంద్రబాబు గారికి కూడా తెలుసు. సో ఉన్నటువంటి కొద్దో గొప్ప ముఖ్యమైన నాయకుల్ని బీఆర్ఎస్ లాగేసుకుంది. ఇప్పుడు ఆ బీఆర్ఎస్ఏ పతనావస్థలో ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు లాగేసుకున్నారు దాదాపుగా. సో ఇక మరి మొన్న రీసెంట్గా జరిగినటువంటి తెలంగాణ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో అసలు టీడీపీ పోటీ కూడా చేయలే. టీడీపీ ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీని అధికారంలోకి తీసుకొస్తానని చెప్పటం, నాకు రెండు రాష్ట్రాలు రెండు కళ్ళు అని చెప్పటం, ఇవి లేనిపోయినటువంటి రాజకీయ సమస్యలకు తావిస్తున్నటువంటి పరిస్థితి. ఇటు ఈ రాష్ట్రం వాళ్ళకి అనుమానాలు కలిగిస్తూ, అటు ఆ రాష్ట్రం వాళ్ళకి అనుమానాలు కలిగిస్తూ, ఇంకేముంది చంద్రబాబు మళ్ళా తెలంగాణ మీద దృష్టి పెట్టాడు, ఏపీ ఇక అంతే సంగతని ఏపీలో రాజకీయ పక్షాలు విమర్శలు చేయడానికి ఒక అవకాశం కల్పిస్తూ, అటు తెలంగాణలో ఇంకేముంది చంద్రబాబు కన్ను తెలంగాణ మీద పడింది, మళ్ళీ ఆంధ్ర వాళ్ళ పెత్తనం వస్తుందని చెప్పి అటు రాజకీయ పక్షాలు విమర్శించేలాగా. సో ఈ విభజన సమయంలో కూడా చంద్రబాబు ఇదే చేసింది. నాకు రెండు కళ్ళు లాంటివి, నాకు రెండు రాష్ట్రాలు కావాలి. ఏదో ఒక స్టాండ్ తీసుకోండి, అట ఇట రెండు చోట్ల నడవాలి అంటే అది ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యపడేటువంటి అంశం కాదు. ఇదే తెలంగాణ తెలుగు తమ్ముళ్ళు కూడా చెప్తున్నది. అరే బాబు, ఎందుకు నాయన రెండు కళ్ళు అని చెప్పి లేనిపోయినవన్నీ చెప్పి మా నెత్తిని రుద్ది మాకు లేనిపోయిన తలనొప్పులు తీసుకొస్తావు, ఈడ వచ్చేది లేదు సచ్చేది లేదు, అనవసరంగా మేము ఇబ్బందులు పట్టం తప్పితే ఏం లేదు, ఏదో మీరు వచ్చారని ఒక అభిమానంతో ర్యాలీ చేస్తే మాకు ఇదే తలనొప్పి, మాకెందుకు నాయన అని చెప్పి తెలుగు తమ్ముళ్ళు మాట్లాడుకుంటున్నారంట. తెలంగాణ తెలుగు తమ్ముళ్ళు, ఏపీ తెలుగు తమ్ముళ్ళు కాదు. సో మరి ఇప్పటికైనా చంద్రబాబు గారు ఆలోచించుకోవాలి. ఏపీలో ఉన్నటువంటి పరిస్థితులు వేరు, తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితులు వేరు. ఆ విషయం బాబు గారికి కూడా తెలుసు. ఆయన జైల్లో ఉన్నటువంటి సమయంలోనే అక్కడ ఎన్నికల పరిస్థితులు వచ్చినాయి. అప్పుడు నామినేషన్లు వేయటానికి టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు వెళ్ళి అడిగితే లేదు మనం పోటీ చెయ్యట్లేదని చెప్పటం, దానికి ఆయన నిరాశ చెందటం, ఇవన్నీ మనం చూసాం అప్పుడు. సో పోటీ నుంచే తప్పుకున్నటువంటి టీడీపీ నెక్స్ట్ మరలా మేము పోటీ చేస్తాం, అధికారంలోకి వస్తాం, నేను అన్నీ చేసేస్తాను అనటం ఎలా ఉంటుంది? ఎలా నమ్ముతారు అసలు టీడీపీ నాయకులు అక్కడ? సో పరిస్థితి అది. చంద్రబాబు గారు ఇప్పటికైనా రియాలిటీని అర్థం చేసుకుంటే బాగుంటుంది.